అతిథులందరూ కూడా మిమ్మల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ తర్వాత ఈ కార్యక్రమాన్ని కొంచెం ముందుకు జరిపిద్దామండి. సో ముఖ్యంగా మే కాలప్ప అన్న మన టీటీ అధ్యక్షులు నవీన్ రెడ్డి గారు, అట్లాగే మనతో పాటు ఈ కార్యక్రమం దానికి నేషనల్ అక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్న నరసింహ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే జ్యోతిరెడ్డి గారు దూదిపాల, ప్లీజ్ కమ్. సో వారు ఈ బోర్డు మెంబరే కాకుండా ఈ ఇంటర్నేషనల్ సర్వీసెస్ కూడా నాకు చూసుకుంటున్నారు. ఇటండి అమ్మా అంటాను. తర్వాత అట్లాగే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే 25వ తారీఖున ముఖ్యంగా ఇదంతా కూడాను గ్రాండ్ ఫినాలే అని ఒక కార్యక్రమాన్ని జరిపిస్తూ దాంట్లో కూడా ఇవన్నీ దానికి అన్నిటికీ సంబంధించింది లాస్ట్గా ఒక కార్యక్రమం చేస్తున్నా. చాలా ఈ కార్యక్రమంలో ఒక ఎత్తు అయితే అదొక కార్యక్రమం. దానికి ఎవరైతే ఇక్కడ చేస్తున్నారో మనకి చేస్తున్నారో వారు కన్వీనర్గా డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి గారిని ఇక్కడ ఎట్లయితే సేవా డేస్ చేస్తున్నారో అట్లాగా అక్కడ ప్రతి 2 సంవత్సరాలు కూడాను కన్వెన్షన్ జరుగుతుంది భారీ ఎత్తున. ఒక 20,000 మంది అంతా తెలుగు అందరూ కూడాను అక్కడ రావడం జరుగుతుంది. ఇది షార్లెట్ నగరంలో జరుగుతుంది, మన ప్రెసిడెంట్ గారి ఊర్లో. దానికి కన్వీనర్గా ఉంటున్న ప్రవీణ్ చింతా గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నా ఇంపార్టెంట్ పర్సన్ నాట్ ద లీస్ట్ ఈజ్ ఇంకా ముఖ్యమైన అతిథులు మనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసి ఈ కార్యక్రమం మొదలు పెడతాను. ప్లీజ్ బీ సీటెడ్. సో అండ్ వీ హ్యావ్ విత్ అస్ బికాజ్ దీనికి ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఉందండి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ తెలుగు అమెరికన్ బికాజ్ బీయింగ్ ఏ డాక్టర్ తప్పదు కదా. నేను అన్నట్టు చెప్పుకోలేదేమో, నేను ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణకి, ఇది కూడా తెలంగాణ కాబట్టి ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా మెడికల్ వచ్చేస్తుంది. సరే, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్కి ఎవరైతే పైళ్ళ మల్లారెడ్డి గారు స్థాపించడం జరిగిందో 10 సంవత్సరాలు, ఇది మనం సరిగ్గా 10వ సంవత్సరం చేర్పించుకుంటున్నాము. 2015లో ఇది స్థాపించడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన వ్యక్తులు కూడా దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళలో మనకి ముఖ్యులు ఇక్కడ ఉన్నారు. వారిలో మనతో పాటు విజయపాల్ రెడ్డి గారు, ఆయన హీఈస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ అడ్వైజరీ కౌన్సిల్. అట్లాగే మనతో పాటు కో చైర్మన్ ఆఫ్ అడ్వైజరీ కౌన్సిల్ మోహన్ పట్లోల గారు ఉన్నారు. అట్లాగే మనకి వేరే మిగతా వ్యక్తులు కూడాను అక్కడ పక్కన రమాదేవి గారు, రమాకుమారి గారు, ఆమె ఈ కల్చరల్ ఈవెంట్స్ కూడా రేపు జరగబోయేదానికి కో చైర్పర్సన్గా చూస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఇక్కడ జరుపుతూ ఉంటారు కూడాను. పక్కనే ఉన్నారు వాణి గడ్డం గారు. సో వారు ఈ కల్చరల్ యాక్టివిటీస్కి అంతా చైర్పర్సన్ విచ్ వీఆర్ డూయింగ్ 25వ తారీఖు చేసే కార్యక్రమాలకు వారి ఇన్ఛార్జ్. అట్లాగే మనకి అవార్డ్స్ కమిటీ అని ఉంది, కొన్ని ఇంపార్టెంట్ వ్యక్తులకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం. దానికంతా కాబట్టి చైర్పర్సన్గా ఉన్న సంగీత గారు ఇక్కడ ఉన్నారు. సంగీత ఈజ్ హియర్. అండ్ నెక్స్ట్ వీ కమ్ టు దిస్ సైడ్ ఆఫ్ ద వీ హ్యావ్ విత్ అస్ అప్పిరెడ్డి అక్కడ వారు కూడా ఇక్కడ ఉంటున్నారు. వారు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడాను వాళ్ళు మనకి చాలా సహకారం అందిస్తూ ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా వాళ్ళు చాలా అన్నింటిలో కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి అప్పిరెడ్డి గారు మనతో ఉన్నారు. ముఖ్యమైన పర్సన్ ప్రవీణ్ మాచవరం గారు మనతో పాటు ఇంతకుముందు కార్యక్రమాలు కూడా అన్నింటిలో కూడా ఉండడం జరిగింది. ఈసారి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ రేపు తీసుకొచ్చే సోనీర్ కూడాను ఆయన కంట్రిబ్యూషన్ చాలా చేస్తున్నారు. ఇట్లా కాకుండా మనకి చాలామంది వ్యక్తులు మనకి ఇటువంటి అన్నీ కూడా ఇక్కడ చేసే కార్యక్రమం కూడా చేదోడు ఆదోడు ఉన్న వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కొన్ని రేపు ఈ 8వ తారీఖు నుంచి 23వ తారీఖు చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా కొందరు చాలామంది ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన కృష్ణారెడ్డి గారు, మన ప్రవీణ్ చింతా గారి ఫాదరు, వాళ్ళ ఊర్లో నల్గొండ దగ్గర గుర్రంపోడులో కార్యక్రమం సియేటర్లు ఉన్నారు. వారు అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఈ బాడీకి, కానీ ఆయన రాలేకపోయారు. మన మాధవరావు గారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ హెల్త్ క్యాంప్ ఇక్కడ జరిపిస్తున్నారు 18వ తారీఖు. వారితో పాటు లయన్స్ క్లబ్ గోవిందరాజు గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి వెనకాల అక్కడ తల దించుకొని కూర్చొని తల ఎత్తట్లేదు ఆయన, ఎందుకంటే కానీ చేసే పనులను కూడా తలెత్తుకొని చేసేటువంటి పనులు చేస్తుంటాడు. చాలా ముఖ్యమైన వ్యక్తి మాకందరికీ సందీప్. అందుకే సో సందీప్ ఈజ్ ఆల్సో విత్ us. అట్లాగే సో వీళ్ళందరూ సహకారంతో మేము ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నాము. సో నేను నౌ ఇట్ ఈస్ మై డ్యూటీ టు ప్రజెంట్ బిఫోర్ యూ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ నవీన్ రెడ్డి గారిని మీ కొన్ని విషయాలు చెప్పవలసింది కోరుకుంటున్నాను. నవీన్ ప్లీజ్. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ మా టీటీఏ ఫ్యామిలీ తరఫున, నా తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎందుకంటే మేము చేసే పనులు ఎలాగో చేస్తూ ఉంటాము, బట్ దాన్ని అందరికీ ప్రపంచానికి తీసుకుపోయేది మీరే కాబట్టి ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ మీరు. సో మాకు ఈ సేవా డేస్ అండ్ 10th anniversary కవర్ చేయాలి అండ్ అందరూ రండి, ప్రపంచానికి తెలియజేసేటట్టు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెస్ క్లబ్ అందరికీ. అండ్ మొత్తానికి ఇక్కడ ఈరోజు మనం కలవడానికి ఒక ముఖ్య కారకులు మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు. ఒక 10 years బ్యాక్ April 5th 2015 రోజు ఒక మంచి ఆలోచనతోని నేను ఎలాగో సేవ చేస్తున్నా, నాతో పాటు నెక్స్ట్ జనరేషన్ ఎంతోమంది సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినందుకు మేము ఈరోజు మా అందరి తరపు నుండి టీటీఏ హోల్ ఫ్యామిలీ తరపు నుండి మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ మమ్మల్ని నడిపించే మా అడ్వైజరీ కౌన్సిల్, మొత్తానికి అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు, అడ్వైజరీ కౌన్సిల్ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోల గారు, అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ భరత్ మాదాడి గారు అండ్ శ్రీని అనువు గారు, అండ్ మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ కంచరకుంట్ల గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు వెనకాల ఉండి సపోర్ట్ చేయడము, గైడ్ చేయడము, మా వర్క్ని ఎంతో ఈజీ చేస్తుంటారు. సో నాతో పాటు మా ఎగ్జిక్యూటివ్ కమిటీకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆర్వీపీస్ అండ్ ఇండియా కోఆర్డినేటర్ అందరికీ. అండ్ మాతో పాటు మమ్మల్ని ఇండియాలో ఏ అవసరం ఉన్నా మాకు ఒక చాలా ధైర్యం ఉన్నది మా ద్వారకానాథ్ రెడ్డి గారు. అసలు IMA ప్రెసిడెంట్ అయినా కూడా ఎంత టైము, ఎంత ఎనర్జీ, ఎంత తీస్తారో మాకు. మేము ఏదైనా పని ఉందా, ఎవరైనా మాకు కాల్ చేసి ఇది అవసరం ఉంది అంటే మేము డిఫాల్ట్గా కాల్ చేస్తాము. అసలు ఇంతవరకు మేము ఇది అవ్వదు అని చెప్పడం నేను వినలేదు. పర్సనల్గా కానీ నాకు కానీ మా హోల్ టీటీఏ ఫ్యామిలీకి ద్వారకానాథ్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ మాకు అండగా ఉన్నందుకు. అండ్ ఇక్కడ మా ఇండియా కోఆర్డినేటర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇంకా మేము చేసే ఈ సేవా కార్యక్రమాలకి మాతో పాటు ఉన్నందుకు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా US నుంచి, అమెరికా నుండి వచ్చిన మా టీటీఏ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది స్పెషల్ థ్యాంక్స్. ఎందుకు అంటే వచ్చి అక్కడ ఉన్నప్పటి నుండి కూడా ఇక్కడ కార్యక్రమాలను మేము చేసే సేవా కార్యక్రమాలను అంతా కోఆర్డినేట్ చేయడము, ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళతో చేయడము చాలా భుజాల మీద వేసుకొని చేస్తున్నారు. అండ్ మా నెక్స్ట్ 10th anniversary December 25th రోజు శిల్ప కళావేదికలు చేస్తున్న మా నరసింహారెడ్డి దొంతిరెడ్డికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ని ఆ రోజు జరగబోయే కార్యక్రమం 12 నుండి 12 o'clock నుండి నైట్ 11 o'clock వరకు జరగబోయే కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ అందరు చైర్లతో కానీ ఒక 4 కమిటీస్ ఉన్నాయి, 4-5 కమిటీస్తో చేస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ మా ఇంటర్నేషనల్ ఓవర్సీస్ కోఆర్డినేటర్ నరసింహ గారికి అండ్ జ్యోతిరెడ్డి గారికి, స్వాతి గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ జరగబోయే కన్వెన్షన్ షార్లెట్లో జరుగుతుంది July 17th, 18th, 19th. దానికి కన్వీనర్గా ప్రవీణ్ చింతకి ఎంతో ఇంకా మా పనులు చాలా ఉన్నాయి, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఎంతో మంచిగా జరుగుతుంది. సో మాకు పాత్రికేయ మిత్రులందరితో షార్లెట్ కన్వెన్షన్ని కవర్ చేయాలని, అక్కడికి అందరినీ వచ్చేటట్టు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇప్పటి నుండి మేము రేపు నుండి మొదలవుతున్న సేవా డేస్ 23rd వరకు సేవా డేస్ కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత December 25th రోజు కన్వెన్షన్ 10th year anniversary శిల్ప కళావేదికలో అందరూ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు అందరికీ. ప్రెస్ క్లబ్ ఈ ప్లేస్ ఇచ్చిన ప్రెస్ క్లబ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వకాంతి, నేను డాలస్ టెక్సస్ నుంచి, ఇక్కడ ఏడెల్లో బయారం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్షిప్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ సేవా డేస్ కార్యక్రమం కవర్ చేయడానికి వచ్చిన మీ అందరికీ, అట్లే మా టీటీఏ నుంచి వచ్చిన, ఒకసారి మీరు కౌంట్ చేసుకుంటే మోర్ దెన్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు మెన్ ఉమెన్ ఉన్నారు. ఇది టీటీఏ గొప్పతనం. మిగతా ఏ ఆర్గనైజేషన్లో కూడా ఉమెన్ ఇంక్లూజివ్నెస్ ఎక్కువ ఉండదు. మా దాంట్లో ఉమెన్ లీడర్షిప్ ఎక్కువ ఉంటుంది. ఇంక్లూజివ్నెస్ పక్కన పెడితే లీడర్షిప్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ బ్యాక్ టు సేవా డేస్, ఇది చాలా మంచి ప్రోగ్రాము. డిస్ట్రిక్ట్స్లలో, విలేజ్లలో వాళ్ళకి కావాల్సినవి ఐడెంటిఫై చేసుకొని, ఆర్టిఫిషియల్ లిమ్స్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఊళ్ళలో వాళ్ళ పాపం కాళ్ళు ఉండవు, వాటిని ఐడెంటిఫై చేసి, అది చాలా పెద్ద వరకు వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు ఇక లిమ్స్ ప్రోగ్రామ్ వలన. థ్యాంక్స్ టు విజయపాల్ గారు అండ్ నవీన్ గారు ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేషన్.
అండ్ స్కూళ్ళల్లో బేసిక్ సదుపాయాలు లేని చోట, మౌలిక సదుపాయాలు లేని చోట టీటీఏ నుంచి మా స్పాన్సర్స్ వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ మండలాల్లో వాళ్ళే ఐడెంటిఫై చేసి స్కూల్కి ఏం అవసరం ఉందో బెంచ్లు కానీ సీసీటీవీలు కానీ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. రేపు ఎర్లీ మార్నింగ్ 6ంటికి హైదరాబాద్ బయలుదేరితే నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాదు. అండ్ December 14th హైదరాబాద్లో ఒక 10K రన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దాంట్లో మెయిన్ క్యాప్షన్ వచ్చేసి అలైన్డ్ విత్ స్టేట్ గవర్నమెంట్, నో డ్రగ్స్, సే నో టు డ్రగ్స్ ఈజ్ ద క్యాప్షన్. సో దయచేసి అందరూ December 14th మార్నింగ్ 6:30కి గచ్చిబౌలి స్టేడియంలో స్టార్ట్ అవుతుంది, విప్రో జంక్షన్ వరకు, మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు గచ్చిబౌలి స్టేడియం. అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా టీటీఏ తరఫున కోరుకుంటున్నాము. సో ఈ సేవా డేస్ కార్యక్రమాన్ని టీటీఏ గత 10 ఏళ్ళ నుంచి చేసుకుంటూ విపరీతంగా లోపల అంటే గ్రామాల్లోకి గ్రామస్థాయిలోకి తీసుకువెళ్తూ గ్రామస్థాయిలో ఏం అవసరాలు ఉంది. ఇప్పుడు మాకు ఒక అనుభవం, ఊళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఇలాంటి సందర్భాల్లో చాలా అనుభవాలు అవుతూ ఉంటాయి. పేద ప్రజలకు ఏం కావాలి, అవసరం ఉన్న వాళ్ళకి ఏం కావాలి, వాటిలో మేము అంతా చేయలేకపోయినా మా అమెరికాలో ఉంటూ కూడా ఏదైనా కొద్దిగా సొంత ఊరు చేసుకుందాము, సొంత ప్రజలకు ఏమైనా చేద్దాము, సొంత ఊరికి ఏమైనా చేద్దాము అనే ఆశయంతో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, ప్రతి స్పాన్సర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అలానే అమెరికాలో మన లైఫ్ మనకి చాలా బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, మన పిల్లలు మనకి లగ్జరీ కార్లు, లగ్జరీ లివింగ్ అంతా ఉంటుంది. కానీ స్టిల్ పొద్దున్న లేస్తే బ్యాక్ హోమ్ మా ఊర్లో ఏం జరుగుతుంది, మా ఊరికి నేను ఏం చేయొచ్చు, ఆ ఆలోచన రావడము ఎన్ఆర్ఐలు ప్రతి ఒక్కరికి అటువంటి ఆలోచన ప్రతి ఎన్ఆర్ఐకి నా శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి హూ ఇస్ పార్టిసిపేటింగ్, హూ ఇస్ డూయింగ్ స్పాన్సర్షిప్ ఫర్ దీస్ ఈవెంట్స్. సో ప్రెస్ వాళ్ళకి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మేము అంత దూరం నుంచి అందరం సెల్ఫ్ లగ్జరియస్ లైఫ్ అన్నీ ఉన్నా కానీ బ్యాక్ హోమ్ ఏం చేద్దాము, గ్రామాలకు ఏం చేద్దాము, మేము పుట్టిన ప్లేస్కి ఏం చేద్దాము. సో ఇటువంటిది మీరు కానీ కవరేజ్ చేయగలిగితే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి, మేబీ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా లోకల్ విలేజ్లకు వెళ్ళి ఏమైనా ఇన్స్పైర్ చేయడం కానీ అటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దయచేసి సేవా డేస్ ప్రోగ్రామ్ బాగా కవర్ చేయండి, ఊర్ల వరకు రీచ్ అయ్యేది చూడండి. ఇంకా ఏమైనా మేము ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ ప్రోగ్రామ్ని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి మాకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్మాంజలు. నా పేరు డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి అండి, ఎల్ఎన్ రెడ్డి అంటారు. నేను తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అనే నినాదంతో ఏర్పాటైనటువంటి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని వివిధ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించేలాగా ఏర్పాటయ్యేటటువంటి మన బతుకమ్మ, బోనాలు ఇలాంటి పండగలైతేంది. అదే కాకుండా అమెరికాలో కూడా 1 సంవత్సరం సేవా కార్యక్రమాలు, 1 సంవత్సరం ఇండియాలో సేవా కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటాం. ఇలా 10 సంవత్సరాల నుంచి చాలా ఎన్నో కార్యక్రమాలని చేసుకుంటూ మేము 10 సంవత్సరాలలో 5 సార్లు మెగా కన్వెన్షన్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలు రెండండి. ఒకటి ఏంటి అని చెప్పేసినానంటే తెలంగాణ పండుగలు, అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని మన తెలంగాణ ప్రజలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసేసి రాబోయేటటువంటి జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా మేమందరము ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చదువుకొని అమెరికా లాంటి దేశాలలో వెళ్ళి అక్కడ స్థిరపడి పుట్టిన ఊర్లకు ఏదైనా చేస్తే బాగుంటుంది అనేటటువంటి దాంతో ఈ సేవా డేస్ అనేది ఇక్కడ కూడా చేస్తూ ఉంటాము. దీనికి మాకు మీరు చూసినట్టయితే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో అందరూ ఒక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువశక్తి. ఈ యువశక్తి ఎలాంటిది అని అంటే ఏ విషయంలోనైనా ముందుంటారు, అన్ని విషయాలలో ముందుండి ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలని ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు. దీనికి ఇంతటి చక్కటి వేదికని ఇచ్చినటువంటి మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి, అదేవిధంగా మా అడ్వైజరీ కౌన్సిల్కి, అదేవిధంగా మా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఈ ఆర్గనైజేషన్ పుట్టినరోజు నుంచి ఉన్న నేను 10 సంవత్సరాలలో ముఖ్యంగా 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాం. ఒకటి ఏంటి అని అంటే, కోవిడ్ టైంలో మేము అమెరికాలో మాకు రాత్రి, ఇక్కడ పగలు, రాత్రి 4 గంటల వరకు 5 గంటల వరకు మేము ఇక్కడున్నటువంటి హాస్పిటల్స్, ఇక్కడున్నటువంటి డాక్టర్స్, ఇక్కడున్నటువంటి ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో కోవిడ్ టైంలో వాళ్ళకి సేవ చేస్తూ 4:30-5 వరకు పనిచేసి మళ్ళీ పొద్దున్నే 2 గంటలు పడుకొని పొద్దున్న లేచి మా ఉద్యోగాలు అనేది చేసుకోవడం జరిగింది. అలా మేము సుమారు 2 నెలలు కష్టపడి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక 200 ప్రాణాలని కాపాడగలిగినాము ఆ కోవిడ్ టైంలో. సో మేము ఇది చాలా గర్వంగా చెప్పుకుంటాము. మీకు ఒక్క విషయం చెప్తాను, 24 గంటలు అంబులెన్స్ హాస్పిటల్ లేక, హాస్పిటల్ దొరకక ఒక పేషెంట్ అంబులెన్స్లో వేసుకొని తిరుగుతూ ఉంటే ఒక హాస్పిటల్ 60 లక్షల రూపాయలు కడితేనే పేషెంట్ని జాయిన్ చేసుకుంటామనంటే ఇమ్మీడియట్గా మా పూచీకత్తు పైన 60 లక్షలు పూచీకత్తు మేము పెట్టి ఇమ్మీడియట్గా మీరు అంటే జాయిన్ చేసుకొని సేవ్ అయితే చేయండి అని చెప్పేసినాడు. అంటే ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ మేము కొని వాళ్ళకి ఇవ్వడం, పాపం ఎంతోమంది పేదలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ టైంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ దొరకపోతుండే. అదేవిధంగా ఇప్పుడు మా మోహన్ అన్న ఇక్కడే ఉన్నారు, నిజామాబాద్లో డెడ్ బాడీస్, కోవిడ్ టైంలో చనిపోయినటువంటి డెడ్ బాడీస్ని, ఇప్పుడు నేను కూడా ఒక సైంటిస్ట్గా ఉన్నాను, నాకు కూడా తెలుసు, బికాజ్ నేను కూడా వైరాలజీలోనే పనిచేస్తూ ఉంటాను. ఎవరు దగ్గరికి పోయే వాళ్ళు కాదు ఆ డెడ్ బాడీస్ని ముట్టుకోవడానికి, మీ అందరికీ తెలిసిందే. ఆ డెడ్ బాడీస్ని తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంటే అప్పటికప్పుడు ఒక అంబులెన్స్ కొనేసి ఆ అంబులెన్స్ కేవలము డెడ్ బాడీస్ని తీసుకెళ్ళడానికే ఉండేలాగా మన మోహన్ రెడ్డి పట్లోల గారు జిల్లా కలెక్టర్ గారికి అంబులెన్స్ అప్పచెప్పడం జరిగిందండి. అంటే ఎక్కడ ఏది అవసరం అనుకుంటే ఆ కోవిడ్ టైంలో, అంటే నేను ఇది ఒక ఉదాహరణకు చెప్తున్నాను, అలాంటివి మన దగ్గర చాలామంది పిల్లలకి ఏదన్నా ఇబ్బంది వచ్చి చనిపోతే వాళ్ళకి ఇక్కడికి తీసుకురావడానికి పాస్పోర్ట్ క్యాన్సిలేషన్ కానించి డాక్యుమెంటేషన్ వరకు చాలా రకరకాలైన డాక్యుమెంటేషన్స్ కావాల్సి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన, అంటే పాపం ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే 3-4 రోజులు పట్టుద్ది కాబట్టి డెడ్ బాడీ రావడానికి. సో అట్లాంటి విషయాలను కూడా మేము ఎక్స్పెడైట్ చేయడం, అక్కడ సెనేటర్స్ కానీ లేకపోతే సిటీ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడడం కానీ. అదేవిధంగా ఎవరన్నా యాక్సిడెంట్లో, మీరు నమ్మరు, ఇదే ఇంకొక విషయం చెప్తాను, ఒక 2 స్టూడెంట్ యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు అసలు వాళ్ళు లేవలేని పరిస్థితి, అక్కడ హాస్పిటల్స్లో ఉంటే బాగా ఖర్చు వస్తుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ కొంతవరకే బేర్ చేస్తుంటే వాళ్ళని పడుకోవడానికి, అంటే ఫ్లైట్లో తీసుకురావాలని చెప్పేసి అంటే తీసుకురాలేని సిచ్యువేషన్ ఏదైతే ఉంటే మేము అందరం డబ్బులు వేసుకొని బిజినెస్ క్లాస్లో బుక్ చేసి వాళ్ళు పడుకునే విధానికి వీలుగా ఉండేలాగా తీసుకొని ఆ స్టూడెంట్స్ని ఇక్కడికి పంపించడం. అంటే నేను 1-2 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను, ఇలా చెప్పుకుంటూ పోతే వేల సంఘటనలు అనేవి ఉన్నాయి. వేదిక మీద ఉన్నటువంటి మా బ్రదర్స్ అందరూ, ప్రెసిడెంట్ నవీన్ మాలిపెద్ది, మా విశ్వకంది బ్రదర్ కోఆర్డినేటర్, సేవా డేస్ కోఆర్డినేటర్, చాలా కష్టపడుతున్నావు తమ్మి, అండ్ నరసింహ పెరక ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ప్రవీణ్ చింత కన్వీనర్ ఫర్ నెక్స్ట్ కన్వెన్షన్, అండ్ స్వాతి co-chair for finance, అండ్ మా ద్వారకనాథ్ రెడ్డి గారు, అందరికీ హెడ్ మాస్టర్ పెద్దలు గౌరవనీయులు, అండ్ మా బ్రదర్ ఎల్ఎన్ రెడ్డి గారు, అందరం కూడా ఇండియాలో సేవా డేస్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినాం. అందరికంటే ముఖ్యంగా మా ఏసీ చైర్ విజయపాల్ రెడ్డి గారు, అన్న మీరు అక్కడ ఉంటే మాకు భయం అవుతుంది, మంచిగా లేదు. మా కోచర్ మోహన్ పట్లోల గారు, అందరికీ గౌరవనీయమైనటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. మా రమా సిస్టర్, అడ్వైజర్ ఫర్ కల్చరల్, అండ్ వాణిగడ్డం కల్చరల్ చైర్, అండ్ సంగీత రెడ్డి ఫర్ అడ్వైజర్ చైర్, అవార్డ్స్ చైర్. ముఖ్యంగా ఇక్కడ మా సీనియర్ జర్నలిస్ట్ విరహత్ అలీ గారు, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. నేను ఈ కార్యక్రమం తర్వాత మా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. అండ్ మా బ్రదర్ అప్పిరెడ్డి, చాలా రోజుల కింద ఇండియాకు షిఫ్ట్ అయినా కానీ రోజు మాకు కనిపిస్తూనే ఉంటావు మైక్ టీవీ రూపంలో. అండ్ మా బ్రదర్ ప్రవీణ్ మాచవరం, అండ్ ప్రవీణ్ చింత గారు ఫాదర్, నమస్తే అండి. అండ్ సందీప్ రెడ్డి మా గని వాళ్ళ ఫాదర్, నమస్తే అండి. అందరికన్నా ముఖ్యంగా ఈ వ్యవస్థనంతా ఇంత దిగ్విజయంగా, ఇంత బ్రహ్మాండంగా నడిపించే వ్యక్తి, మాకు శక్తినిచ్చేది పైల మల్లారెడ్డి గారు. ముందు వెనుక
ఉండి తను మనకు కనిపించాడు, కానీ ఎందరికో ఆదర్శం, ఎందరికో ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకసారి మా బోర్డు మీటింగ్లో ఒక పంతులు వచ్చి అమెరికాలో మీ వల్లనే మా పిల్లలు మేము ఇవాళ చల్లగా ఉన్నామని చెప్పినప్పుడు చాలా సంతోషం వచ్చింది, నాకు కన్నీళ్ళు వచ్చినాయి. అంటే ఇలాంటి కార్యక్రమాలు మా వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటారు. ఇందాక మా ఎలన్ బ్రదర్ చెప్పినట్టు మా ఫినిక్స్లో స్నోలో పడి 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, భార్యాభర్తలు 2 చనిపోయినారు. ఆ టైంలో మీ జర్నలిస్టులు ఎంత దివ్యమైన పాత్ర పోషించిందంటే $640,000 జమ చేసి ఆ 3 పిల్లలకు సమానంగా వహించిన గొప్ప ఘనత మీ జర్నలిస్టులు అందరిది కూడా. థ్యాంక్ యూ మన ప్రెస్ క్లబ్కి అండ్ ఆల్ ద జర్నలిస్ట్ అండ్ ఆల్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా పేరు ప్రవీణ్ చింత, నేను నల్గొండ వాసిని. ఇక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు. సో నిన్ననే వచ్చాను నేను అమెరికా నుంచి. సో దీనికి స్పెషల్గా చాలా ఇంట్రెస్టింగ్గా అటెండ్ అవ్వడానికి వచ్చాను నేను ఇక్కడ. నాలాగనే చాలామంది వస్తున్నారు. నెక్స్ట్ 1 వీక్లో ఇంకా చాలామంది అమెరికా నుంచి వస్తున్నారు. వాళ్ళ ఊర్లో వాళ్ళ స్కూల్ కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లో ఏదైనా చేయడానికి, వాళ్ళకి తోచిన సాయం చేయడానికి, అక్కడ నీడీ పీపుల్ కోసం ఏమైనా సాయం చేయడానికి వాళ్ళ ఊర్లలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఊర్లో చేయడానికి, అంటే అందరు చేసుకోవాలంటే ఎంత టైం లేదు. ఎవ్రీడే ఒక డిస్టిక్ లాగా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ 15 డేస్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే 1 డిస్టిక్. అండ్ యాజ్ విశ్వ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక రోజు మాత్రం మనం 10K రన్, ఈ డ్రగ్స్ ఇదంతా అవాయిడ్ చేయడానికి, కిడ్స్కి ఎడ్యుకేట్ చేయడానికి కోసం అదొకటి చేస్తున్నాము. దీనికి అంతా విశ్వకంది చాలా ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఇవన్నీ చేశాడు. సపోర్ట్ అందరూ, టీం అందరూ చాలా సపోర్ట్ చేశారు. అదేనండి ప్రధాన కార్యక్రమంలో ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో క్లియర్గా రేపు మొదలు పెట్టుకుంటే 8వ తారీఖు మొదలు పెట్టుకుంటే రేపు నిజామాబాద్ డిస్టిక్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది డెంటల్ క్యాంపు, మెడికల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపు, తర్వాత అట్లా కిడ్స్ వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ అని కాదండి, తర్వాత చైర్స్, స్కూల్లో చైర్స్ ఇవ్వడం, ఇటువంటి వివిధ కార్యక్రమాలు చాలామంది వ్యక్తులన్నీ కలిపి చేస్తుంది. వీళ్ళంతా కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అమెరికాలో సెటిల్ అయిన వ్యక్తులు. అట్లా ఏ డిస్ట్రిక్ట్లో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మోస్ట్లీ దే ఆర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ డిస్ట్రిక్ట్. అట్లాగే 10వ తారీఖు ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. కేశవపట్నం అనే విలేజ్లో అక్కడ స్క్రీనింగ్ క్యాంప్ ఫర్ ఉమెన్, అంటే ఉమెన్కి సంబంధించి అన్ని వ్యాధుల గురించి కూడా అవగాహన కలుసుకోకుండా, అట్లాగే డిటెక్షన్, క్యాన్సర్ డిటెక్షన్ అండి, అట్లాగే మెడికల్ దానికి సంబంధించిన క్యాంప్ జరుగుతుంది కరీంనగర్ డిస్ట్రిక్ట్లో. దీనికి కవితారెడ్డి గారు దాని ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అట్లా నెక్స్ట్ వచ్చేసరికి మన ఇక్కడ ఉన్న నరసింహ గారి ఆధ్వర్యంలో మూసాపేటలో 12వ తారీఖు మెడికల్ క్యాంప్ ఒకటి జరుగుతుంది ఒక స్కూల్ ప్రోగ్రాంలో. అది 13వ తారీఖున ఆల్రెడీ మీకు చెప్పినట్లు ఏజీ హాస్పిటల్లో ఈ మెడికల్ కన్వెన్షన్ జరుగుతూ ఉంది మన టీటీ ఆధ్వర్యంలో ఐఎంఏతో కలిపి. అట్లా 14వ తారీఖు ఇంపార్టెంట్ ఏదర్ ప్రోగ్రామ్ ఈజ్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్ వాక్ జరుగుతుంది ఆదివారం నాడు. 15వ తారీఖు చాలా కార్యక్రమం ఆల్రెడీ మన జ్యోతి గారు చెప్పారు. వరంగల్లో వివిధ కార్యక్రమాలు వారు చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా నవీన్ గారు కానీ, మిగతా అట్లాగే శ్రీని గూడూరు కానీ, తర్వాత సహోదరు గారు, రెడ్డి గారు అంతా కలిపి 14వ తారీఖులో చేస్తున్నారు. అట్లా మన కంది గారు అంతా వీళ్ళు కలిపి. అది కాకుండా మళ్ళీ 16వ తారీఖు వచ్చేసరికి రంగారెడ్డి డిస్టిక్లో హయత్ నగర్లో మన నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ లింబ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈ